పాటు మా పాప కూడా వచ్చాడనమాట. అప్పుడు ఇంత వివరణ తెలియదు, ఏదో వెళ్ళడం రావడం అంతవరకే తెలుసు, ఇంకేమీ తెలియదు, ఇంత కూడా తెలియదు. ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని తెలియదు. అప్పుడు ప్రతిరోజు కొన్ని సంవత్సరాలు వచ్చాము, 4-5 సంవత్సరాలు వచ్చాము. తర్వాత బ్రేక్ అయింది. అదే ఇప్పుడు మనకి చూడండి, మన దాకా ఎంతమంది వచ్చారు మన వాళ్ళు. ఇప్పుడు ఎవరు అంటే దాని గురించి అవగాహన లేక, దాన్ని పట్టుకోక అలా చాలామంది మిస్ అవుతున్నారు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ యొక్క సహజత్వాన్ని కోల్పోతున్నారు. ఎప్పుడైనా మనము మన సహజత్వాన్ని ఎప్పుడు కోల్పోతామంటే మన గురించి మనకు తెలియనప్పుడే. మనకి ఇంకా మంచి గురువు దొరకలేదు, వాళ్ళు ఇంకా ఎంచుకోలేదు అనమాట. ఎలా అంటే ఒక చిన్న కథ నాకేదో తెలిసింది ఈ మధ్య. ఒక మేకలు కాసే అతను అడవికి వెళ్తాడు మేకలను తీసుకొని. అక్కడ ఒక పెద్ద పులి వస్తుంది. ఆ పులిని చూసి, పులి ఏంటంటే నిండు గర్భిణి అనమాట. ఆ పులిని చూసి సహజంగా మేకలు చెల్లాచెదర వెళ్ళిపోతాయి. వాటిని వేటాడే క్రమంలో పులి ప్రసవిస్తుంది. ప్రసవించి ఆ బిడ్డను అక్కడే వదిలేసేది, ప్రాణాలు వదిలేస్తుంది. ఆ పులి పిల్ల ఏమవుతుందంటే మేకలతో పాటే వెళ్ళిపోయి వాటితో పాటు పెరుగుతూ ఉంటుంది. వాటితో పాటు పెరగడం వల్ల ఏమవుతుందంటే మేకకి ఏం లక్షణాలు ఉంటాయి, చాలా సాత్వికంగా మే అని అరుచుకుంటూ అట్లా ఉంటాయి కదా, అది కూడా అలాగే పెరుగుతుంది అనమాట. దాని సహజత్వాన్ని కోల్పోయింది. అయితే మళ్ళీ ఇలాగే ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు మళ్ళీ పులి వస్తుంది, మేకలు చెల్లాచెదర వెళ్ళిపోతాయి. ఇది ఏమవుతుందంటే దీనికి దాని లక్షణం తెలియదు కాబట్టి అది దానికి చిక్కుతుంది అనమాట. చిక్కినప్పుడు ఆ పెద్ద పులి చాలా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి పులి కదా, ఇది ఎందుకు ఇలా ఉంది అని ఇంకా అది దాన్ని పట్టుకొని, నువ్వు ఎందుకున్నావు ఇలాగా అని చెప్పి, నీకు చాలా, నువ్వు పులివి, నువ్వు గాండ్రించాలి, చాలా నిన్ను చూసి అందరు భయపడాలి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి ఒక పొలం దగ్గరికి తీసుకెళ్ళి, చూడు నువ్వు నేను ఒక్కటే, తెలుసుకో, నీ సహజత్వానికి నువ్వు కోల్పోయావు, నువ్వు గాండ్రించాలి, ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి దాని సహజత్వాన్ని గుర్తు చేస్తుంది అనమాట. అలాగా మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. అన్నీ తెలుసు కానీ బయటపడలేదు. నాకు నేనేం చెప్పాలనుకున్నానంటే, అదే మంగేశ్వర అంకుల్ ద్వారా ధ్యానంలోకి వచ్చినప్పటికీ వివరణ తెలియలేదు. మధ్యలో ఇంకా మా మేడం గారు కొంతమంది ఉన్నారు, జ్ఞానేశ్వరి మేడం గారు అని, ఇంకా కొంతమంది వల్ల అప్పుడప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడైతే గురునాథం గారు వదిలిపెట్టట్లేదు. మేము కూడా కొంచెం ఇప్పుడు వివరంగా తెలుస్తుంది, ఏంటి మనం ఎందుకు వచ్చాము, ఏం చేయాలి, మనకి ఎంత సామర్థ్యం ఉంది, మనం ఎలా జీవించాలి. ముందు మన జీవన విధానాలు అయితే చాలా మారుతాయండి. మిగతా విషయాలన్నీ నాకు అంత నిగూఢంగా తెలియదు. ఇందులోకి రావడం వల్ల ఒక భగవంతుడు ఎలా ఉంటారో మనం కూడా అలాగే మారిపోవాలి, ఉండాలి. అలాంటి సహజత్వం మానవుడికి మాత్రమే ఇచ్చిన మంచి లక్షణాలన్నీ వదిలేసి మనం స్వార్థం ఇవన్నిట్లో కూరుకుపోయాము. వాటన్నిటి నుంచి బయటపడడానికి ఫస్ట్ ఇది చాలా మొదటి మెట్టు అనమాట. ఇంకా వెళ్తూ ఉంటే దాని గురించి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకా గొప్పగా ఎదగలుగుతాము. నాకంతగా మాట్లాడడం రాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మేము తిరుపతి సుందరి పిరమిడ్కి వెళ్ళడం జరిగింది 3 years బ్యాక్. సండే వెళ్తాము. ఎంత ఆనందంగా ఉంటుందంటే వెళ్తే తెలుస్తుందండి. మీలో ఎవరైనా వెళ్ళారా? వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బాగుంటుంది అసలు. ఒక్కసారి వెళ్ళారంటే మళ్ళీ సండే దాకా మనకు అంత ఎనర్జీ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషం. ముందు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలండి, అప్పుడే ఎలాంటి రోగాలు రావు మన జోలికి. తర్వాత అక్కడికి వెళుతున్నప్పుడు నాకు ఒకసారి ఏదో ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ ఏదో జరిగింది, విన్ను దాని గురించి రిపీటెడ్గా అనుకుంటున్నాం. అయ్యో పాపం తనకి ఒళ్ళంతా. మీకు ఐడియా ఉందా? ఒక బాబు సెల్ఫీ దిగుతూ ట్రైన్ మీద యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా కాలిపోయింది, కరెంటు వైర్లు తగిలి.
అయితే మేము ఆ టైంలో రిపీటెడ్గా అయ్యో పాపం నేనైతే అనుకున్నా ఎక్కువ. ఎప్పుడైతే అనుకున్నానో అలా అనుకోకూడదు అనే విషయం కూడా మనం ఎవరినైనా సరే వాడి కర్మ ఎవరిదైనా కావచ్చు, చిన్న దెబ్బ కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ కర్మానుసారంగా అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అలా అనుకోవాలి. కానీ మనం అంతగా ఎదగలేదు కాబట్టి అయ్యో పాపం అనుకోవడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు చాలాసార్లు నాకు పప్పు విజిల్స్ ఫెయిల్ అయ్యి పడ్డాయి కానీ మీద పడలేదు. ఇదంతా పడి పొట్టంతా కాలిపోయింది. ఇంత ఎత్తు బొబ్బ వచ్చేసింది. అయితే నేను దీనిలో వెళ్ళడం వల్ల మంటగా ఉంది, శరీరానికి మంటగా ఉంది. బట్ నేను దాన్ని అస్సలు అబ్బా అని అనుకోదలుచుకోలేదు. ఎందుకంటే దీనిలోకి వచ్చాం కదా, ఇదేదో జరిగింది, నా శరీరానికి జరిగింది, అదే పోతుంది. నిజంగా మందులు వాడలేదండి, చాలా తగిలింది. ఇక్కడి నుంచి ఇదంతా కాలిపోయింది నాకు. అది ఎలాంటి మందులు వాడకుండా తగ్గిపోయింది. అప్పుడు 3 రోజులు ఏంటది వర్క్షాప్, పౌర్ణమి ధ్యానం 3 రోజులు అక్కడ పెట్టారు త్రిపుర సుందరి పిరమిడ్స్ దగ్గర. అప్పుడు ఎటువంటి ఆహారం లేకుండా ఓన్లీ కూరగాయలు, వెజిటబుల్స్, జ్యూస్ అలా ఇచ్చారనమాట, రాగి జావా అలాంటివి సేవించుకుంటూ అక్కడ 3 రోజులు ఉన్నాము. ఇంకంతే, నాకు అసలు ఎలాంటి మెడిసిన్ లేదు, ఏం లేదు. అది క్యూర్ అయిపోయింది నిజంగా. అదొక నాకు జరిగిన అనుభవం. నేను నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. సత్యం, నిజం ఇవన్నీ ఉన్నాయి కదండి, నమ్ముతాంగా. ఇది కూడా అంతే, నమ్మాలి అంతే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మా పిన్ని ఉంటారు, చాలా ఒంగోలుకి దగ్గరలో ఉంటారు. మొన్న చెప్పాను ఆల్రెడీ. ఆవిడకి ఇంక వెంటనే ఆపరేషన్ చేయాలనే స్టేజ్లో ఉన్న రోజుల్లో 4-5 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి చూపించుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించుకోకపోతే నీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని చెప్పారు. ఎందుకో ఇక్కడికి వచ్చారు, ఆమె టైం బాగుంది. అప్పుడు మంగేశ్వర అంకుల్ వాళ్ళ పిరమిడ్లో 41 రోజు ధ్యానం చేసి ఇంకా ఆపరేషన్ లేదండి, మిరాకిల్ అనమాట. అందరు ఆశ్చర్యపోయారు. నర్సరావుపేట వెళ్ళి స్కాన్ చేపిస్తే, ఇదేంటమ్మా మొన్న ఇంత సీరియస్ ఉంది కదా, తగ్గిపోయింది, ఏం లేదు, ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదని తెలిసి చెప్పేశారు వాళ్ళు స్కాన్ చేసి. ఇవన్నీ నిజమేనండి. మనము నమ్మి ఏదైతే గట్టిగా విశ్వసిస్తామో మనకి విశ్వం అప్పుడు ఖచ్చితంగా మేలు చేస్తుంది. అది మాత్రం నిజం. నాకంత లోతుగా వెళ్ళి మాట్లాడడం తెలీదు. అయితే ఫస్ట్ మనం ముందుగానే కృతజ్ఞతలు చెప్పాలి కదా. మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ధ్యానం గురించి మనం అసలు ఎలా చేయాలి, శ్వాస మీద ధ్యాస, ఈ విషయాలన్నీ కూడా ఒక సామాన్య మానవులకి అందరికీ అర్థమయ్యే రీతిలో మనల్ని ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, మంగేశ్వర అంకులకి, గురునాథం గారికి, ఇంకా మాస్టర్స్ ఎవరెవరైతే మనకి డౌట్లు క్లియర్ చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారో వాళ్ళందరికీ, సుమంగళి శ్రీనివాసరావు అంకుల్ గారికి కూడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున